హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు అయితే చిన్న జల్లెల చేపల పులుసు చేద్దామని మార్కెట్కి వెళ్ళి 1/2 కేజీ అయితే చిన్న చేపలు చేసి అయితే తెచ్చుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, 2 బగారాకులు, అల్లం, అవి మన హోమ్లో దొరికే వాటితోనే చేసేస్తున్నాను. పెద్దగా రెసిపీ ఏం ట్రై చేయట్లేదు. నాకు తెలిసిన చిన్న చిన్న రెసిపీలతోనే మన ఇంట్లో దొరికే వాటితోనే ట్రై చేస్తున్నాను వంట. దీనికి ముందుగా మనం చేపలను అయితే చిన్నగా కట్ చేసుకున్నాను, మంచిగా ఫ్రెష్గా అప్పుడే పట్టిన చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి అని చెప్పాడు మా ఫ్రెండ్ ఒకడు. సరే ఒకసారి ట్రై చేద్దామని తెచ్చుకున్నాను. ఇప్పుడైతే అన్నీ వేసేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలు ఆడుతుంది అనుకో. కొంచెం అంటే మీకు చింతపండు యాడ్ చేసేది కూడా చూపించాలి, కొంచెం చూపించలేకపోయినా చింతపండు యాడ్ చేయాలి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందనుకో. చాలా మెత్తగా ఉడికిపోయింది. మా పిల్లలకైతే పెట్టినా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా వీలైతే మీ ఇంట్లో సింపుల్ రెసిపీతో ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.